హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు ఆలు టమాటో కర్రీ చేయబోతున్నాము. చాలా చాలా టేస్టీగా, క్విక్గా, ఈజీగా టేస్ట్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే సూపర్ రెసిపీ అనమాట. దీనికోసం ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీనికి కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి. ఇంగువ నేను అన్ని కర్రీస్లో వేస్తాను, ఇందులో కూడా వేసాను. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది కూడా ఇంగువ, అందుకని నేను దీంట్లో కూడా వేసాను. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసేసుకొని పైనుంచి సాల్ట్ వేసేసుకొని మగ్గించుకోవాలి. అంతే, చాలా చాలా సింపుల్. బట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, చిన్న మంట మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంట మీద మగ్గిస్తే మాత్రం సూపర్ టేస్ట్ అవుతుంది కర్రీ. కొంచెం మధ్యలో ఇలా వాటర్ వచ్చేసి టమాటా అంతా మెత్తబడిన తర్వాత మనం ఎంత స్పైసీ అనుకుంటున్నామో అంత స్పైసీకి కారం, కొంచెం ధనియాల పొడి, కొద్దిగంత గరం మసాలా. గరం మసాలా నా ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. నేను నా ఇంట్లో నూరింది చాలా టేస్టీగా ఉంది, అందుకని వేస్తున్నాను. వేసేసి కలిపేసి కొంచెం ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలండి. అలా మీరేం చేస్తారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. గంట కొట్టేసి ఆల్ సింబల్ మీద క్లిక్ చేయండి. చూసారా, ఆయిల్ అంతా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసుకున్నాను ఆలుగడ్డను. నేను ఇంకా కొంచెం ఎక్కువ బాయిల్ చేశాను. మీకు ఎంతవరకు తినాలనుకుంటే అంతవరకు బాయిల్ చేసుకోవచ్చు. నాకు ఇలా ఉంటే ఇష్టం, అందుకని ఇలాగే బాయిల్ చేశాను. ఇంకొంచెం ముందు మనం తీసుకున్నామంటే పీసెస్ లాగా వస్తుంది కదా, అలా అయినా చేసుకోవచ్చు. దీన్ని అంతా కలిపేసి ఇప్పుడు కొద్దిగంత వాటర్ యాడ్ చేయాలి. ఇప్పటివరకు నేను వాటర్ యాడ్ చేయలేదు, ఆయిల్లోనే ఉడికింది టమాటా అంతాను. ఆలుగడ్డ వేసిన తర్వాత ఒక్కసారి వాటర్ వేసేసి మధ్యలో ఒక 2 సార్లు ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించేసుకున్నామంటే గుమ్మలాడుతూ సూపర్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది. అందరూ కొత్తిమీరని లాస్ట్లో వేస్తారు, బట్ నేను మాత్రం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తాను. దాని ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది, చాలా సూపర్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను కాడలతో పాటు కొత్తిమీర వేసుకుంటాను. అండ్ ఇలా ఇంకోటి కసూరి మేతి వేయాలి, ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి అలాగా. మీరు చేసిన పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నాకు ట్యాగ్ చేయడం మర్చిపోద్దే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా, లేదంటే కింద అడుగంటిపోతుంది, టేస్ట్ అంతా దొబ్బేస్తుంది. ఓకేనా? చూసారా, టేస్టీ ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చేసి దాని పిక్ని నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో కూడా ఫాలో అయిపోండి. ఈ క్విక్ అండ్ టేస్టీ ఆలు టమాటా కర్రీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. నేను వెయిట్ చేస్తుంటాను మీ కమెంట్ కోసం. చేస్తారు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. అండ్ వెరీ థ్యాంక్స్ టు యూ ఆల్ సపోర్ట్. బాయ్. దీనికి సూపర్ కాంబినేషన్ పచ్చిపులుసు, అందుకనే పచ్చిపులుసుకి చింతపండు రెడీ పెట్టేశాను. దీన్ని నీళ్లు కలిపేసి పోపు పెట్టేసుకోవడమే, అంతే.